ఇప్పుడు నేను చెప్పబోయేది కథలా అనిపిస్తుంది, కానీ చివరిలో మీకే అర్థమైద్ది ఇదేంటో. అండ్ ఇది ఒక లవ్ స్టోరీ, ఒక వరల్డ్లో నిలిచిపోయిన బ్రేకప్ స్టోరీ కూడా. బాగా వినండి. అదేంటంటే ఒక 2 రాజ్యాలు. ఒక రాజ్యంలో సంపద బాగా ఎక్కువ కానీ చిన్నది, ఇంకొక రాజ్యం చాలా పెద్దది కాకపోతే కొంచెం పూర్ పీపుల్ ఉంటారు, సంపద చాలా తక్కువ. ఇప్పుడు ఈ 2 రాజ్యాలకు ఒకరినొకరు అవసరం అనేది బాగా ఉంది. ఈ 2 రాజ్యాలతోటి విధి ఆడిన నాటకం ఏంటో తెలుసా? ఈ పెద్ద రాజ్యంలో ఉండే రాజు ఈ చిన్న రాజ్యమైన రాణిని ప్రేమిస్తాడనమాట. సో ఈ ప్రేమ ఎక్కడ దాకా సాగుద్ది అని అంటే, సో ఇంకా మెల్లమెల్లగా ఈ పెద్ద రాజ్యం నుంచి ల్యాండ్ అనేది కొంచెం కొంచెంగా చిన్న రాజ్యంలో కలిసిపోతుంది. ఇది అక్కడ జనాలకు నచ్చలేదన్నమాట. నచ్చకపోతే ఆ పెద్ద రాజ్యం వాళ్ళు ఇంకా చిన్న రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళిపోదాం అనేసి వార్ డిసైడ్ చేశారు. మరి వార్లో పోరాడేది ఎవరు? ఒక ప్రేమికుడు, ఒక ప్రేయసి. రాజు అంత ప్రేమించాడు కాబట్టి తన ప్రేయసి మీద యుద్ధం చేసేంత హార్ట్ అయితే ఉండదు, కానీ ప్రజల కోసం తప్పదు. సో ఈ యుద్ధం జరుగుతున్న గ్యాప్లో ఒక రూమర్ వినిపిస్తుంది రాజుకు. ఏమని? అవతల రాణి చనిపోయింది అని. ఇది తట్టుకోలేక ఆ రాజు మరణిస్తాడు సూసైడ్ చేసుకొని. అది ఆ రాణికి తెలియదు. మెల్లమెల్లగా తనకు కూడా తెలుస్తుంది. రాణికి తెలిసి తనేం చేస్తుంది? తను కూడా అది భరించలేక తను కూడా సూసైడ్ చేసుకుంటుంది. ఒక చరిత్రలో నిలిచిపోయిన బ్రేకప్ స్టోరీస్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ రాజు ఎవరో కాదు, ఆయన పేరు యాంటనీ అండ్ అతని రాజ్యం పేరు రోమ్. తన రాజ్యం చిన్న రాజ్యమే కానీ చాలా సంపద ఉన్న రాజ్యం. ఆ రాజ్యం పేరే ఈజిప్ట్, తన పేరే క్లియోపాత్రా. ఇది ఒక వర్షన్, వాళ్ళు ఎలా చనిపోయారు అనడానికి. ఇంకా చాలా వర్షన్స్ ఉన్నాయి ఈ కథకు, కానీ ఎంతో కొంత ఈ స్టోరీలో అయితే నిజం ఉంటుందని నేను నమ్ముతున్నా. ఎందుకనంటే ఇది నేను సొంతంగా చెప్పింది కాదు, నెట్లో చూసే చెప్పింది. ఎనీహౌ, మనందరికీ కూడా క్లియోపాత్రా ఆ పేరు వినుంటాం, కానీ ఇది జరిగింది అని మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే షేర్ చేసేయండి, ఫాలో చేసి పెట్టుకోండి. బీయింగ్ సూర్య, సైనింగ్ ఆఫ్.